గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజాలు ప్రజలకు తెలియచేయాలి, అందుకోసమే మేము నిరసిస్తాము, నినదిస్తాము అని చెప్పినటువంటి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకని హాజరు కాలేదు? 5 రోజుల సమావేశాల్లో కేవలం మొదటి రోజు 7 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్తో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా వాకౌట్ చేయడమే కాదు, బహిష్కరించారు. ఎందుకని? సమస్యల మీద పోరాటం ఎందుకు జరగలేదు? బీఆర్ఎస్ కార్యాచరణ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. హలో అండి, నమస్తే. సో ఇవాళటి దాకా ఒక కథ, ఇప్పటి నుంచి ఇంకో కథ అని చెప్పినటువంటి కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత ఒక ఫుల్ లెంత్ ప్రెస్ మీట్ అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన యాక్షన్లోకి రాబోతున్నారు. అసెంబ్లీలో మీరు నిలదీస్తారు, కడిగేస్తారు, ఇవన్నీ బోల్డ్ అంత హైపు, ఎక్స్పెక్టేషన్స్. బట్ ఇవన్నీ ఏదీ కాలేదు. ఫస్ట్ డే 7 minutes ఉన్నారు, అటెండెన్స్లో రిజిస్టర్లో సంతకం చేశారు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకని వాకౌట్ చేశారు? ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక లీడర్ అనేవాడు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని దిక్కుల తనే ఉండడు. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని నడిపింది మొత్తం కృష్ణుడే, కానీ మనకు సీన్లో ఎవరు కనబడతారు? అర్జునుడు కనబడతాడు, భీముడు కనబడతాడు, భీష్ముడు కనబడతాడు, వీరంతా కనబడతారు. అంటే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ పాత్రని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎవరెవరిని ఎట్లా అందులో ఇన్వాల్వ్ చేయాలి, అల్టిమేట్గా ఒక కామన్ మ్యాన్ దాకా ఆ నినాదాన్ని ఎట్లా తీసుకుపోవాలి, తను అనుకున్న ఆ గమ్యాన్ని ఎట్లా చేరాలి, ఈ విషయంలో డెలిగేటింగ్ పవర్స్ అనేది లీడర్షిప్లో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్. ఈ అన్ని తనే చేయకుండా డెలిగేటింగ్ పవర్స్, అట్లా ఆ విషయంలో కేసీఆర్ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన క్షణం నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మీడియాలో కానీ, అసెంబ్లీలో కానీ, బయట కానీ అందరి నోళ్ళల్లో కూడా పాలమూరును సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగాడు డిబేట్. నంబర్ 2, ప్రభుత్వం తప్పులను బయట పెట్టడానికి తను సభలో లేకున్నా, సభలో బీఆర్ఎస్కి అవకాశం రాకున్నా చాలా సక్సెస్ఫుల్గా హరీష్ రావు గారితో ఒక 2.5 గంటల ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఛానళ్ళల్లో, యూట్యూబ్లలో అన్నింటిలో మార్మోగేటట్టు చేయగలిగాడు. అయితే ఈ 2 అవకాశాలు సభలో లేవు ఆయనకి. ఒకవేళ సభలో అవకాశాలు ఉంటే హరీష్ రావు ప్లేస్లో కేసీఆర్ గారు ఉండేవారు. సపోజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం తీసుకున్నట్టుగా అపోజిషన్ కనుక రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయితే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేవాడు ఆయనే ఉండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సభలో ఉండాలంటే ఒక విజ్ఞత కలిగిన నాయకునికి ఎటువంటి ప్రతికూలత ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే, మాట్లాడుతుంటే 20 మంది 30 మంది అడ్డరవద్దు. తర్వాత ఆయనను హ్యూమిలేట్ చేసే విధంగా, అవమానపరిచే విధంగా ఏ నాయకుడు మాట్లాడకూడదు. అంటే సభా నాయకునికి ఎంత ప్రతిష్ట ఉంటుందో సభలో, ఉపనాయకునికి ఎట్లుంటుందో ప్రతిపక్ష నాయకునికి కూడా అట్లాగే ఉంటుంది. ఆయన క్యాబినెట్ హోదా కదా, అతను అపోజిషన్లో ఉండడం చెప్పి రాళ్ళేయడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ. ఇంకోటి, అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని నేరుగా అవమానపరచడమే కాదు, మాట్లాడడం కూడా ఆ సభా నియమాలకు విరుద్ధం. అధ్యక్ష అని చెప్పి అడ్రస్ చేయాల్సింది అధ్యక్షుడిని, కంప్లైంట్ చేయాల్సింది అధ్యక్షునికి అతని మీద. కానీ అసెంబ్లీ ఎట్లా తయారవుతుంది? నువ్వా నేనా అని చెప్పి ఒకరినొకరు శత్రువులాగా ఒకరినొకరు నేరుగా ముఖం చూసుకుంటా యూ ఈడియట్ అంటే యూ రాస్కెల్ అన్న పద్ధతిలో అసెంబ్లీలో బాహాబాహి యుద్ధం, చలో బస్తీ మే సవాల్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నది. తర్వాత అన్పార్లమెంటరీ కాదు, అడ్డమైన బూతులు మాట్లాడే వేదికగా మారింది అది. స్పీకర్ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీపరుడు ప్రసాదరావు గారు. ఎన్నోసార్లు మాట్లాడాను. వచ్చే అవమానాల పాలయ్యేదానికంటే రాకుండా దూరం ఉండొచ్చు కదా. అయితే ఇది అర్థం కావాలంటే ఒకసారి మనము ఒక 50-60 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. 1969 ఆ సంవత్సరం అందరికీ తెలంగాణ ఉద్యమమే గుర్తుంటుంది. కానీ ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో ఒక బ్రిటిష్ ఇండియా కాలం నుంచి మద్రాస్ అసెంబ్లీలో సభ్యునిగా ఉన్న ఒక గొప్ప నాయకుడు, గొప్ప వక్త,
దేశమంతా పేరున్న వక్త తరిమెల నాగిరెడ్డి. అతను అప్పుడే మార్క్సిస్ట్ పార్టీ నుంచి రిజైన్ చేసి విప్లవ కమ్యూనిస్ట్గా మారిండు ఆయన. ఆయన ఒక అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చి రిజైన్ చేశాడు అసెంబ్లీని. ఒకవేళ ఆ ఉపన్యాసం నేను వినకపోయినా చదవకపోయినా నేను ఎన్టీ రామారావు గారు పిలిచినప్పుడు 83లో ఎమ్మెల్యే అయ్యేవాడిని. తరిమెల నాగిరెడ్డి గారి ఆ ఉపన్యాసం ప్రభావం ఇప్పటికి కూడా నా మీద ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, ప్రజా సమస్యలను చర్చించి అవసరమైన చట్టాలను అవసరమైన నియమాలను రూపొందించడానికి అసెంబ్లీ ఉంటుంది, దీన్ని చట్టసభ అంటారు, కానీ ఇది ఒక బాతకాని షాప్ అయిపోయింది అన్నాడు. ఆ వర్డ్ వాడాడు ఆయన. బాతకాని అంటే టైంపాస్కు మాట్లాడుకోవడం, గాసిప్స్. అయితే ఈ బాతకాని షాప్ అయిపోయింది, ఇక్కడ నేనుండి ఏం చేయాలి, నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ టైంలో పుచ్చలపల్లి సుందరయ్య, మద్దికాయల ఓంకారు, నర్రా రాఘవరెడ్డి, తర్వాత చాలా గొప్ప వావిలాల గోపాలకృష్ణయ్య, యోధాన యోధుల అసెంబ్లీలో ఉండి ఒక పద్ధతి ప్రకారంగా డిస్కషన్ జరుగుతున్న సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, మరి చెన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్న టైంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడే బాతకాని షాప్ అయింది అసెంబ్లీ. ఆ రోజుల్లోనే బాతకాని షాప్ అయ్యి క్రమక్రమంగా ప్రవర్ధమానం కావడానికి బదులు దిగజారుతూ బూతుఖానా షాప్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క నియమాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాటించడం లేదు. కొంత ఎక్సెసెస్ను మనం పర్మిట్ చేయొచ్చు, కానీ అది మితిమీరి తారాస్థాయికి వెళ్ళింది. విలువలు పాతాళానికి దిగజారాయి. అక్కడ కేసీఆర్ లాంటి వాడే కాదు, నేను మీ ద్వారా కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ అసెంబ్లీలో విలువలను పాటించాలన్న వాళ్ళకి కానీ ఒక సూచన ఏంటంటే, మీరు సభలో ఉంటే ముఖ్యమంత్రి ప్రవర్తన మారదు. కేసీఆర్ లాంటి వాళ్ళైతే అసలు 100% ప్రూవ్ చేయగలుగుతారు. హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా సభలో లేకపోయినా నాకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ప్రూవ్ చేయగలుగుతాను. యూ కెన్ టేక్ ఎనీ ఇష్యూ. ఒక పాలమూరు రంగారెడ్డి అని కాదు, నువ్వు ఏ ఇష్యూ అన్నా తీసుకో. ఈ అసత్యాలు అబద్ధాలు రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడ కేసీఆర్ కూర్చొని ఏం చేస్తాడు, హరీష్ రావు కూర్చొని ఏం చేస్తాడు, జగదీష్ రెడ్డి కూర్చొని ఏం చేస్తాడు, ఒక మామూలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కూర్చొని ఏం చేస్తాడు. వాళ్ళు ట్రైన్ కావాల్సింది అసత్యాల సభల్లో కాదు కదా. సభను సరైన పద్ధతిలో నిర్వహించనంత వరకు సంతకం పెట్టి పొమ్మని చెప్పి ఎమ్మెల్యేలందరికీ నేను చెప్తున్నాను. కేవలం ఈసారి సమావేశాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపించిందా, ఇంతకుముందు లేదంటారా? దాదాపుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఎక్కువగా ఉంది. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కొంత ఉంది, లేదని నేను అన్నా. అయితే ఇప్పుడు అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు పెట్టాలి, ఇలా అయితేనే మేము చర్చకు సిద్ధంగా ఉంటాము, లేకపోతే మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ఇన్ని రకాలుగా చెప్పినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సడన్గా వెళ్ళిపోవడం. యాక్చువల్గా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తారా లేదా తెలియకుండానే ఫస్ట్ వాకౌట్ అన్నారు, తర్వాత మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు. అసలు విలువైనటువంటి కొన్ని తీర్మానాలు ఉంటాయి, లేకుంటే వీటన్నిటికీ సంబంధించి జరగాల్సినటువంటి చర్చ అనేది ఉంటుంది. వీటిలో దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు అంటే అక్కడ వాతావరణం లేదు కదమ్మా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వమని చెప్పారు, చెప్పకుండా వీళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు పెట్టిన దాని మీద రిప్లై లేదు. వాళ్ళకు ఓవరాల్గా ఏంటంటే ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సెకండ్ ఏంటంటే, గత సెషన్లో మనం చూసాము, హరీష్ రావు గారు బడ్జెట్ సెషన్లో 2 గంటలు మాట్లాడితే 33 సార్లు అడ్డుదలిగారు, మైక్ కట్ చేశారు. ఒక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, లెజిస్లేచర్ వ్యవహారాల మంత్రి 13 సార్లు అడ్డుదలిగాడు. తర్వాత చీఫ్ మినిస్టర్ తలిగాడు, ఒక 10-12 మంది మంత్రులు అడ్డుదలిగారు. అంటే ఇట్లాంటి వ్యవహారం ఉన్నప్పుడు మాట్లాడడానికి అడుగడుగున ఫ్లోకి అడ్డుదలిగితే ఎట్లా మాట్లాడతారు? ఒకవేళ ఆయన పూర్తిగా మాట్లాడనిచ్చి ఆ తర్వాత 13 మంది 13 ఛాన్సులు తీసుకొని నువ్వు మాట్లాడిన దాన్ని తప్పు ఉందంటే బాగుంటుంది. కానీ అసలు ఫ్లో కట్టడం జరిగితే కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకోరైనా ఎట్లా మాట్లాడగలుగుతారు? అది మనం చూసాం కదా. ఇప్పుడు చర్చ అనేది అసెంబ్లీలో ఒక వేదిక కాబట్టి జరుగుతుంది అని, అలా కాకుండా ఇండివిజువల్గా ఎవరి భవన్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ వర్షన్ వినిపించినట్టు మాత్రమే అవుతుంది కదా. అదే కావాలి మనకి. ఎందుకంటే చర్చకు ముందు వర్షన్ వినిపించే అవకాశం ఉండాలి. వర్షన్ వినిపిస్తేనే కదా చర్చ జరిగేది. ఆ వర్షన్ వినిపించే అవకాశం సభలో లేదు. ఓకే, అంటే ప్రభుత్వానికి ఉంది, అపోజిషన్కు లేదు. లేనప్పుడు ఇంకా చర్చ ఎక్కడ జరుగుతుంది? వర్షనే విననప్పుడు చర్చ ఏం చేస్తారు? అల్టిమేట్గా ప్రజలే కదమ్మా తెలుసుకోవాల్సింది, మీడియా అండ్ ప్రజలు.
రెండు దిక్కుల నుంచి కవర్ చేశారు. ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇద్దరికి దొరుకుతాయి ప్రజెంటేషన్లు. Hmm. ప్రజలకైతే మెసేజ్ పోయింది కదా. గతంలో ఏంటంటే ఆడియో విజువల్ టెలికాస్ట్ లేని రోజులలో అసెంబ్లీలో నడిస్తేనే ప్రజలకు తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఓపెన్గా నడుస్తున్నది. బట్ కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆయన సభకు అటెండ్ అవుతారు, లేకుంటే ప్రశ్నిస్తారు, సమాధానాలు చెప్తారు, ఇలాంటివన్నీ ప్రజలు ఎదురు చూశారు. కార్యకర్తల దగ్గర నుంచి అలాంటి హైప్ అనేది ఎవరు ఎదురు వచ్చింది చూడలేదు, ఎవరు ఎదురు చూడలేదు. మీకు మీ ద్వారా మొత్తం 4 కోట్ల తెలుగు వాళ్లకు, తెలంగాణ ప్రజలకు, అందులో ప్రధానంగా ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, మీడియాకు నేను ఒకటి చేయదలుచుకున్నా. కేసీఆర్ అనేవాడు ఈ 3 ఏళ్ళు కూడా, నెక్స్ట్ 3 ఏళ్ళు సంతకం పెట్టిపోతాడు తప్ప ఆ సంతకం వెళ్ళి కూర్చోడిగా ఆ సంతకం అంటే అన్లెస్ ఇప్పుడు ఏదైతే సభలో బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేశారో రాబోయే రోజుల్లో కూడా ఓన్లీ బడ్జెట్ సమావేశాలలో చెప్పుకోవడానికి అవకాశం ఇస్తే చెప్తారు. మిగిలిన సెషన్స్ ఇట్లా ఇదే పద్ధతిలో బైకాట్ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని నేను అనుకుంటున్నా. సో కేసీఆర్ సంతకం పెట్టి వెళ్ళిపోతారు. విషయంలో అయితే నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతా, ఆయన మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి. ఇంకా సంతకం పెట్టిపోవడం తప్పితే జనగణమనప్పుడు వచ్చి నిలబడము, తర్వాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మౌనంగా వినయంగా సభలో ఉండడము, ఇవి తప్ప ఇంకా ఆయన కనీసము ఎట్ హోమ్ మీటింగ్స్ కూడా ఆయన పోవట్లేదు కదా గవర్నర్ దగ్గర జరిగే. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆయనే ఒక మూడీ పర్సన్, సుజన విధేయుడు అని రాస్తాడు లెటర్ రాసినప్పుడు. అదే ఆయన క్యారెక్టర్. మంచి వాళ్ళకే ఆయన విధేయుడు ఉంటాడు తప్ప దుర్జనులకు, ఆయన ఇష్టం లేని వ్యక్తులకు ముఖం కూడా చూడడానికి ఇష్టపడడు, గత్యంతరం లేకపోతే తప్ప. అయితే ఇక్కడే కీలకమైనటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందులోనూ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉన్నటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా ఆ ప్లేస్ని ఎందుకని మార్చారు? జూరాల దగ్గర కట్టాల్సినటువంటి దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ ప్రభుత్వమే కాదు, కవిత కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అది. దానికి ఆన్సర్ అనేది వచ్చిందా? ఒక మాట అమ్మ, దానికి ఎవరో ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్న ఎవరి లోపలనైతే తలెత్తుతో కళ్ళు మూసుకొని ఒక 30 సెకండ్స్ ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ అపార్ట్మెంట్ అనుకుందాం, అందులో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 100 ఫ్యామిలీస్కి ఇంతకుముందు ఏదైతే చిన్న ట్యాంక్ కట్టిందో ఆ ట్యాంక్ సరిపోతలేదు ఆ నీళ్ళు ఇవ్వడానికి. ఒక గంట లోపలనే అది ఎగ్జాస్ట్ అవుతున్నది. పక్కన ఇంకొక పెద్ద ట్యాంక్ ఉంది. కనెక్షన్ మార్చుతారా? మారుస్తారు కదా. మనకు కావాల్సిన సోర్స్ అనేది ఎక్కువ రోజులు వచ్చేది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉండే సోర్స్ కావాలి మనకు. కాకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందా అక్కడ? అవైలబిలిటీ అనేది ఉందా? ప్రాక్సిమిటీ ఇవన్నీ కూడా చూస్తారు, అండ్ ప్రయోజనాలు అనేవి కూడా ఉన్నాయి అనేది. దీని మీదనే ఒక 10 మినిట్స్ మాట్లాడాలి. ఎందుకంటే పర్మనెంట్ క్లోజ్ చేస్తాను నేను ఈ డిస్కషన్. ఇంకా ఈ ప్రసారాన్ని విన్న వాళ్ళ ఎవరికి కూడా జీవితంలో మళ్ళీ పాలమూరు మీద డౌట్ రాకుండా మాట్లాడదాం. నెంబర్ 1 ఏంటంటే సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణకేమో ప్రాజెక్టులు కట్టినట్టు చూపెట్టాలి, కానీ నీళ్ళు రాకూడదు. నో డౌట్ అన్నట్టు ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేశాడు. ప్రాజెక్టులు కట్టాలి కానీ నీళ్ళు రాకూడదు. పాలమూరు రంగారెడ్డి కట్టాలి కానీ నీళ్ళు రాకూడదు. జూరాలకు లింక్ పెడితే ఏమైందంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అవుతుంది, కాంట్రాక్ట్ పనులన్నీ అయిపోతాయి, కమిషన్లు వస్తాయి, అన్నీ జరుగుతాయి, కానీ నీళ్ళు రావు ప్రాజెక్టుకు. ఎందుకు రావు అనంటే జూరాల కెపాసిటీ వాస్తవంగా 11 టీఎంసీలు పెట్టాలి. బచావ్ ట్రిబ్యునల్ 17.84 టీఎంసీలు వినియోగించుకోవాలని చెప్పింది. అయితే ఏ ప్రాజెక్టుకైనా వినియోగం ఎంత ఉన్నదో అంత రిజర్వాయర్ బెటర్. ఎందుకంటే నీళ్ళు వాడుకుంటున్న కొద్దీ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది, రీఫిల్ అవుతూ ఉంటుంది. అందుకని ఏం చేశారంటే 11 టీఎంసీలు పెడదాం అనుకున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా 11 టీఎంసీలకు రెడీ అయింది. రెడీ అయినాక రాయచూర్ జిల్లా పక్కనే ఉంటుంది, సిక్కంలో మన కృష్ణా నది రాయచూరు పట్టణం సమీపంలో కృష్ణా నది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. అవతల ఒడ్డు రాయచూరే, బిగ్ సిటీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కరెక్ట్గా రాయచూరుకు బార్డర్లో కృష్ణా నది, భీమా నది రెండు కలుస్తాయి. కలిసిన దగ్గర కృష్ణా అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటి అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, కృష్ణా రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనకు జూరాలకు హార్డ్లీ ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటే ఎక్కువ. ఇక్కడ మనం బ్యారేజ్ కడితే అక్కడ దాకా నీళ్ళు తడతాయి. అయితే వాళ్ళు ఇచ్చిండ్రు 17.84, జూరాల దగ్గరనే వాడుకోవాలని చెప్పారు. బట్ 11 టీఎంసీల స్టోరేజ్ పెడితే రాయచూరుకు చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఏం చేశారు, రిజర్వాయర్ కెపాసిటీ 11 ఉంది కానీ
6-7 టీఎంసీలు రాగానే వాళ్ళు గోల చేస్తారు అక్కడ. అందుకని నీళ్ళు రిలీజ్ చేస్తూ పోతారు వీళ్ళు. ఎప్పుడు కూడా 6 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ చేయడానికి ఉండదు. అయితే అక్కడ నీళ్ళు వచ్చేటిది గతంలో ఒక 60 రోజులు వస్తాయని అనుకున్నారు. ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న ఇయర్స్ పక్కకు పెడితే, ఇక్కడ కానీ మహాబలేశ్వరం దగ్గర నుంచి కర్ణాటక దాకా ఎక్కడైతే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నదో ఆ సంవత్సరాలు మాత్రమే ఒక 35-40 డేస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఓవర్ ఫ్లడ్ వస్తున్నది. అంటే జూరాల గేట్లు ఎప్పటికీ అన్ని తెరవాల్సి వస్తుంది, కానీ శ్రీశైలంలో కూడా అన్ని గేట్లు తెరవాల్సి వస్తుంది. అంటే నీకు అక్కడ స్టోరేజ్ లేకపోవడం వల్ల జూరాలలో వచ్చే ఫ్లో నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. దాని మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? నెట్టెంపాడు ఉంది, 2 లక్షల ఎకరాల ఆయకట్టు. భీమా ఉంది, 2 లక్షల ఎకరాల ఆయకట్టు. కోయిల్ సాగర్ నది అదొక 60-70 వేల ఎకరాల ఆయకట్టు. జూరాలది 1,00,000 ఎకరాల పైన ఉంది, 1,02,000 ఎకరాలు. తర్వాత జూరాల ఆర్డిఎస్ లింక్ కెనాలు, మళ్ళీ ఆ లింక్ కెనాల్ ద్వారా ఆర్డిఎస్లో నీళ్ళు అందని ఆయకట్టుకు నీళ్ళు రావాలి. ఇవన్నిటికి కూడా సోర్స్ ఏంది అంటే ఈ 6 టీఎంసీల రిజర్వాయర్. పోనీ ఫ్లడ్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో రోజుకు 3 టీఎంసీలు 4 టీఎంసీలు గుంచుతాం మేము అని అన్నాడు. ఏడ పోసుకుంటావు? రిజర్వాయర్లు ఎక్కడున్నాయి? నీకు అవతల సైడ్ అయితే అసలు రాయచూరు ఉన్నది, గద్వాల్ ఉన్నది, నీకు అసలు వీలే కాదు ఇంకా రిజర్వాయర్ కట్టడానికి. అందుకే ఆడ జాగలేకని నెట్టెంపాడుకు చాలా చిన్న 2 కట్టారు. ఇంకోటి ఏదో మొదలు పెట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. యూతల సైడ్ చూద్దామంటే అన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టౌన్స్, అసలు నీకు అక్కడ గుంట జాగ కూడా అక్వైర్ చేయడానికి వీలు కాకుండా చాలా హార్డ్ డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కూడా ఇంకొక 20-30 వేల ఎకరాల ఆయకట్టును మనం దానికోసమని ల్యాండ్ అక్విజిషన్ చేద్దామంటే వీలు కాని పరిస్థితి. ఇప్పుడు ఎంత పెద్ద రిజర్వాయర్ కట్టాలి? ఇప్పుడు 35 రోజులల్లో ఇది కేసీఆర్ గారు ఒక 170 టీఎంసీలు వాడుకోవాలనుకున్నారు పాలమూరు రంగారెడ్డికి. 12 లక్షల ఎకరాలు, 12.5 లక్షల ఎకరాలు, కనీసం ఒక 120 టీఎంసీలు అయినా స్టోరేజ్ అవసరం. ఇప్పుడు వరుసగా ఫిల్లింగ్స్ ఉన్నప్పుడేమో 60 టీఎంసీలు అది కట్టుకొని 120 టీఎంసీలు నింపుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక ఆ 35 రోజుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అయితే నేనేమంటున్నా, ఈ ల్యాండ్ అక్విజిషన్కు, రీహాబిలిటేషను, మళ్ళీ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేయడము, ఇవన్నిటి బదులు ఆడ ఆల్రెడీ 300 టీఎంసీలు రిజర్వాయర్ ఉన్నది కదా, శ్రీశైలం ఉంది కదా. జూరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి నీళ్ళు? హార్డ్లీ 35 డేస్ ఫ్లో ఉన్నప్పుడు ఉంటాయి. 35 డేస్ అయిపోయాక ఆడున్న 6 టీఎంసీలు అప్పుడున్న పంటలకే సరిపోతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం తెలుసా మీకు? కల్వకుర్తినేమో మోటార్ లాంచ్ చేసిళ్ళు, 3.5 లక్షల ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు కల్వకుర్తిలో రైట్ నౌ మనం కూర్చున్న టైంకి. యాసంగి పంటలు అంటారు. యాసంగి పంటలకు శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నుంచి ఐజాన్ టుడే కూడా పంపులు పనిచేస్తున్నాయి. జూరాల దగ్గర మొత్తం బంద్ అయిపోయినాయి. ఎందుకు అంటే క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఎందుకు అక్కడ జూరాల ఆయకట్టుకే క్రాప్ హాలిడే ఒకటే ఇయ్యలే? నెట్టెంపాడికి ఇచ్చారు, భీమాకి ఇచ్చారు, కోయిల్ సాగర్కి ఇచ్చారు, జూరాలకు కూడా ఇచ్చారు. ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా నీళ్లు లేవు పంటలు పండించుకుందామంటే. మరి ఈ పరిస్థితి ఒకవేళ కనుక కేసీఆర్ పాలమూరు కట్టి ఉంటే జూరాల సోర్స్ నుంచి, వీళ్ళు ఎవరైతే అంటున్నారో జూరాల ఎందుకు మార్చారని, ఒకవేళ జూరాలను అట్లే ఉంచి కట్టి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంది అంటే దాని సొంత 1,00,000 ఎకరాల జూరాల ఆయకట్టుకే నీళ్ళు లేక క్రాప్ హాలిడే ఇస్తే దీని మీద ఆధారపడ్డ 12.5 లక్షల ఎకరాల పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది? మరి కల్వకుర్తి పంపులు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే హెవీ స్టోరేజ్ ఉందాడ. దాన్ని 307-8 టీఎంసీలకు కట్టారు శ్రీశైలం. సరే సిల్ట్ రావడం వల్ల కొంత తగ్గిపోయింది, ఇప్పుడు 240 దాకా ఉంటున్నాయి అది. మరి అంత పెద్ద స్టోరేజ్ పెట్టుకొని అంటే అది మొత్తం ఆంధ్రకు డెడికేట్ చేయాలనుకున్నారు. శ్రీశైలం అంటే ఆంధ్రది, అంటే నీకు శ్రీశైలం నీళ్ళు పాలమూరుకు తీసుకునే ఉద్దేశం లేదు. శ్రీశైలం నీళ్ళు పోవాలనే కదా. నీ పీరియడ్లో ఇది కంప్లీట్ చేసే ఆలోచన లేదు కదా. ఎందుకంటే కోడంగల్కు పాలమూరు నీళ్ళు పోవాలంటే మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంతా పూర్తి అయితే తప్ప పోవు. అది టేల్ ఎండ్, అది టేల్ ఎండ్. టేల్ ఎండ్కు నీళ్ళు పోవాలంటే అన్నీ కంప్లీట్ చేయాలి. జూరాలను కూడా డైరెక్ట్ పెట్టలేదు. జూరాల నుంచి భీమాలో భూత్పూర్ రిజర్వాయర్ అని ఉంటుంది, అది భీమా ఆయకట్టు కోసం పెట్టిన రిజర్వాయర్. దానికి లింక్ చేశాడు. దానికి లింక్ చేయడం వల్ల జూరాల ఆయకట్టు రైతులతో గొడవ. అదొక అష్యూర్డ్ సోర్స్ కాదు. జూరాల్లో నీళ్లు ఉండయి, జూరాల కాపాడే ఇస్తే కోడంగల్ కూడా కాపాడే ఇవ్వాలి. కోడంగల్కు అష్యూర్డ్ సోర్స్ పాలమూరు రంగారెడ్డి ద్వారా అయితేనే
శ్రీశైలం నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తాయి. యాసంగి పంటలకు కూడా రిజర్వాయర్ కట్టుకుంటే సరిపోతుంది. దీనికి మరణ శాసనం రాసింది వెదిర శ్రీరామ్ అన్నట్టు, రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ కాదు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు విభజన చట్టంలోనే చెప్పారు ఆ మాట. విభజన చట్టంలోనే వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. వాస్తవంగా కూడా చట్టబద్ధంగా మాట్లాడాలి మనం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి మనం అని అనుకుంటే మరణశాసనం రాసినా కూడా వాళ్ళ చేతిలో అంతకంటే ఏం లేదు అప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చి ఆంధ్రకు తెలంగాణకు నీళ్లను పంపిణీ చేసేదాకా మ్యూచువల్గా అనుకుంటే సరిపోతుంది, దాని చట్టబద్ధత ఉండదు. ఇప్పుడు అక్కడ 299కి సంతకం పెట్టిండా, 1000కి సంతకం పెట్టిండా అనేది క్రైటీరియా కాదు. అది 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందము. తాత్కాలిక ఒప్పందం అన్నప్పుడు అది 1 ఇయరే ఉంటుంది. అలా రాసిళ్ళు కూడా 1 సంవత్సరం కోసం చేసుకుంటున్న ఒప్పందం. దాన్ని చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, విభజన చట్టంలో అట్లా చేసుకోవాలని ఉంది. రెండవది ఏంది, ఆనాటికి తెలంగాణలో 299 టీఎంసీలు వాడుకునే పరిస్థితి కూడా లేదు. ఆ పర్టికులర్ 2014-15 ఇయర్ కానీ 15-16 ఇయర్ కానీ. మిషన్ కాకతీయ ఎప్పుడైతే పనులన్నీ పూర్తయినాయో 2020 వరకు పూర్తయినాయి. అప్పుడు 28,000 చెరువులను పునరుద్ధరించిండ్రు. ఇంకా ఒక 16,000 చిన్ననీటి వనరులను పునరుద్ధరించారు. అప్పుడు కొంచెం స్టోరేజ్ చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి, కృష్ణా నీళ్ళను కొద్దిగా ఎక్కువ వాడుకోవడానికి అవకాశం వచ్చింది. ఫిర్బీ 200 టీఎంసీలే, అంతకంటే ఎక్కువ లేదు. తర్వాత 2017-18 నాటికి కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా కింద, కోయిల్ సాగర్ కింద కొంత ఆయకట్టు వాడుకోవడానికి కొన్ని రిజర్వాయర్స్ కంప్లీట్ చేసుకొని, రాజశేఖర రెడ్డి వదిలిపోయినప్పుడు ఎట్లుందో కిరణ్ కుమార్ రెడ్డి మనకు తెలంగాణ ఇచ్చేదాకా కూడా, ఆ తెలంగాణ వచ్చేదాకా కూడా కిరణ్ కుమార్ రెడ్డి వరకు అట్లే ఉంది. గొంగడ ఎక్కడనేదో అక్కడనే ఉంది. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత దానికి నిధులు ఇవ్వలేదు. ఇచ్చిన నిధులు కూడా కేవలం బిల్లుల పేమెంట్కే పోయినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే ఆ ప్యాచ్ వర్క్, మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. సో ఆ 4 ఏళ్ళు పట్టింది. అంటే 2019 వరకు కూడా ఆ వాటికి నీళ్లు వాడుకునే పరిస్థితి లేకుండే. సో ఇప్పుడు వాడుకుంటాళ్ళు. బట్ ఎన్ని వాడుకుంటాళ్ళు? స్టిల్ 270-280. మరణశాస్త్రం ఎక్కడ రాశాడు? ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫ్రెష్ అగ్రిమెంట్. ప్రతిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర గొడవ జరిగేది. మీకు తెలుసు కదా, అసెంబ్లీలో వాకౌట్ చేస్తారని విన్నాం. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్న రజత్ కుమారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి వాకౌట్ చేశాడు. కారణం ఏంటి? 299 మేము ఒప్పుకోమని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, మీరు వాడుకోవడానికి అసలు ప్రాజెక్టులే లేవు కదా, ఈ మొత్తం నీళ్ళు కూడా మీరు వాడుకోవట్లేదు కదా అని చెప్పి అడ్డుపులు వేశారు. అందుకే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే తప్ప పాలమూరు రంగారెడ్డి, వీటి మీద ఉన్న ఎత్తిపోతల పథకాలు దేవరకొండ ప్రాంతంలో మొదలుపెట్టినాయి, మహబూబ్నగర్ ప్రాంతంలో మొదలుపెట్టిన గుత్పా లాంటి ఇవన్నీ పూర్తి అయితే, గట్టు ఎత్తిపోతల పథకం, ఇట్లాంటివన్నీ పూర్తి అయితే తప్ప మనకు 299 కంటే ఎక్కువ నీళ్లు వాడుకునే అవకాశం రాలే. ఓకే, ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది. దీనికోసమే కదా కేసీఆర్ గారు ట్రిబ్యునల్ కావాలని చెప్పి పట్టుబట్టి, ఉమాభారతి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, జలశక్తి మంత్రి ఉన్నప్పుడు కొట్లాడితే ఆమె ఇయ్యకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే 3 ఏళ్ళు నడిచిన తర్వాత షెకావత్ గారు విత్డ్రా చేసుకుంటేనే మేము ఇది రెఫర్ చేస్తామని అన్నాక సెక్షన్ 3 కింద రెఫర్ చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోతే శాశ్వతంగా మన హక్కులు పోతాయని చెప్పి పట్టుబట్టి పోరాడి సాధించింది సెక్షన్ 3 కింద కేసీఆర్. కాబట్టి ఆయన మీద అభండాలు వేస్తే, ఆయనను ఒక జలద్రోహిగా చూపెట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలకు తెలుసు కదా 2014 ముందు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత పంట పండింది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది. ఇప్పుడు మీరు ఆ కేసీఆర్ని జలద్రోహిగా చూపించాలనుకునేది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, స్వయంగా తన కూతురే అంటున్నటువంటి మాటలు, కవిత అనే మాట, ఇవన్నీ కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అక్రమంగా ఇంటికి తరలించుకుపోయారు అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఉనికే ఉండదు అనే మాట అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ అయిపోయే రోజు తను చెప్పినటువంటి ఒక మాట, వ్యక్తిగా వెళ్తున్నాను, నేను శక్తిగా వస్తాను, కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, కుటుంబం గురించి, నేతల గురించి, అందరి గురించి చెప్పారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతోంది అనేది
కవిత చెప్పారు. బట్ అదే కవిత తన సొంత పార్టీకి సంబంధించి ఏర్పాట్లు అనేవి కూడా చేసుకుంటున్నారు కదా! సో, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది. దానికి సంబంధించి కమిటీలనేవి కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చమ్మా. హ్మ్. ఉన్న పార్టీలోంచి ఎవరైనా రిజైన్ చేయొచ్చు, లేదా బహిష్కరించబడ్డ తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడానికి ఎవరికీ ఇబ్బంది లేదు. ఆమె వ్యక్తిగత విషయాల్లోకి నేను పోను. ఆమె వ్యక్తిగా వస్తదా, శక్తిగా వస్తదా, హ్మ్. ఆమె పార్టీ ఎట్లుంటది, ఆ విషయాల్లోకి నేను పోను గానీ, ఆమె చేసిన 2 కామెంట్స్ మీద నేను మాట్లాడతా. ఒకటేందంటే బీఆర్ఎస్ ఉనికి పోగొట్టుకుంటుంది అని అంటున్నది. ఉనికి లేకుండా పోతది ఉనికి కేసీఆర్ లేకుండా రాకపోతే. పోతది. అంటే అది ప్రేమతోని చెప్పిన మాట, లేకుంటే హ్మ్. పోతే బాగుండు అని మనసులో ఉన్న మాట ఆమెకే తెలవాలది. ఒక కన్సర్న్ ఉందనుకోవాలా అంటే లేదా? కన్సర్న్ ఉంటే ఇట్లా మాట్లాడరు గదా! ఆమె విజ్ఞతకే వదిలేద్దాం. అది ఆమె ఏ రకంగా అన్నది అనేది. అదే ఇంకో మాట కూడా అంది. ఇక్కడ ఏం చేసిండ్రని మీరు జాతీయ రాజకీయాల్లోకి పోయిన్రు, బీఆర్ఎస్‌కి ఎందుకు మార్చుకున్నారనేది. సరే అదంతా ఏందంటే బీఆర్ఎస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఎందుకు నా దృష్టిలో నేను సపోర్ట్ చేశాను. బీఆర్ఎస్ నాతోని కేసీఆర్ గారు గానీ, ఆ పార్టీ నాయకులు ఎవరు గూడా ఇది విస్తరించాలి ఈ పార్టీ, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. మీ అభిప్రాయం ఏందని నన్నెవరు అడగలేదు. నేను ఐ వాస్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్. నన్ను ఆ రోజు సభలోకి గూడా నేను పోలేదు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి గూడా నేను పోలేదు. ఎందుకంటే పార్టీలో నేను లేను, యాక్టివ్‌గా లేను. సాధారణంగా ఎప్పుడన్నా మీటింగ్‌లో పోవడం తప్పితే నేను డిసిషన్ మేకింగ్‌లో లేకుంటిని. హ్మ్. సరే అట్లున్నా గూడా కేసీఆర్ గారు ఎందుకు బీఆర్ఎస్ పెడుతుండ్రు అనేది నాకు చెప్పకపోయినా గూడా ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ దట్. ఓకే. బీఆర్ఎస్ పెట్టడాన్ని నేను సపోర్ట్ చేశా. నేనెక్కడ ఆయనతో భిన్నమైన అంటే ఆలోచనలు వచ్చినాయంటే ప్రిపరేషన్ లేకుండా పెడుతున్నాడు అనేది. కేసీఆర్ ఎప్పటికైనా హ్మ్. బీఆర్ఎస్ పెట్టాలి. కానీ తొందరపడ్డాడు, ప్రిపరేషన్ లేకుండా పెట్టాడు అనేది నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్‌ను గూడా పట్టించుకోకుండా కొంత ఇక్కడ కాన్సంట్రేట్ చేయాల్సిన బదులు ఆ టైంని, ఆ ఎనర్జీని, ఆ మనీని, ఆ హ్మ్. క్యాడర్‌ని వేరే రాష్ట్రాల మీద దృష్టి సారించడం గానీ, ఆయన గూడా పోయి అక్కడ టైమ్ స్పెండ్ చేయడం గానీ, ఇది ఇక్కడ టీఆర్ఎస్‌కు నష్టం చేకూర్చింది అనేది. అంటే జరిగిన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. హ్మ్. జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు. కానీ జరగకముందు ఏందంటే ఆనాటి అవసరం అట్లుండేది. ఏందంటే దేశవ్యాప్తంగా అనేక మౌలిక సమస్యలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు గూడా ఎవరు పరిష్కరించలేకపోయారు. 70,000 టీఎంసీలు అందుబాటులో ఉంటే కనీసం 35,000 టీఎంసీలను గూడా వినియోగంలోకి తేలేకపోయిండ్లు. హ్మ్. బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ఇవాళ లక్షలాది మంది కాదు, కోట్లాది మంది వలసపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కలామిటీస్ తర్వాత రకరకాల గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పర్యావరణాన్ని నాశనం చేసే కార్యక్రమాలు, డిఫెన్స్ విషయంలో గానీ ఎందులో గూడా ఒక భారతదేశ పద్ధతి అనేది అమలు కావడం లేదది. మన సంస్కృతికి, మన సంస్కారానికి తగ్గట్టుగా పాలనలో అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన బాగా స్టడీ చేస్తాడు. తెలంగాణ కోసం ఎంత స్టడీ చేశాడో, హ్మ్. భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవసాయ పరిస్థితి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన పరిస్థితి. సో, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్‌గా హ్మ్. ఆయనకొక నమ్మకం ఏమొచ్చింది, ఈ 9.5 ఏళ్లల్ల దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచే ఆనాటి వరకు 23 వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంత ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగవంతంగా అభివృద్ధి చేశాడు. ఏ సెక్టర్ అన్నా తీసుకోవచ్చు. మీరు ఎనీ సెక్టర్ మీరు హ్మ్. చెప్పండి. స్టాటిస్టిక్స్‌తో పాటుగా చెప్తాను నేను. ఓకే. దేశంలోనే ఏ రాష్ట్రంలో అభివృద్ధి కానంతగా ఆర్థికంగా గానీ, ఇతరత్రా గానీ అన్ని రంగాలలో చేశాడు. ఈ విషయాలేవి కవితకి తెలీదా? కవిత ఎందుకని డైరెక్ట్‌గా అంటే కేసీఆర్ మీద ఒక మనిషి ఒక కామెంట్ చేస్తున్నాడంటే హ్యాపీ మూమెంట్‌లో చేయొచ్చు, ఫ్రస్ట్రేషన్ మూమెంట్‌లో చేయొచ్చు, సాధారణంగా ఉన్న స్థితిలో కూడా చేయొచ్చు. ఏదైనా ఆశించి చేయొచ్చు, ఏదన్నా నిరాకరించినందుకు చేయొచ్చు. ఇన్ని రకాల కోణాలుంటాయి మనిషికి హ్మ్. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు. ఆ ఏడ్చుకుంటూ మాట్లాడడంలో ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ అది. ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు వ్యతిరేకంగా వస్తాయి మాటలు. సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. బట్ అప్పుడొచ్చే మాటలు ఇంకో తీరు వస్తాయి. హ్మ్. పాటుంది. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే కన్నీళ్ళే వస్తాయి. వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో గాథో. తెలుసునా. హ్మ్. ఆత్రేయ గారు రాసింది కరెక్ట్‌గా అక్కడ అప్లై అవుతది. ఓకే. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, పార్టీ ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేని మీద ఫోకస్ పెట్టాలి వీటన్నిటి గురించి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అల్టిమేట్‌గా అంటే ఒక బిగ్ డ్రీమ్ ఉంటది. ఆ
ఆ బిగ్ డ్రీమ్ను అచీవ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్తుంటారు. ఎక్కడ అవకాశం లేనప్పుడు ఓన్గా ఎదుగుతారు. రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలని ఉండే చాలా సంవత్సరాల నుంచి ఆయన అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. నాతో కూడా 5 సంవత్సరాల ముందు చెప్పాడు. మీరు ఒకసారి నాతోని ప్రొఫైల్స్ అన్నీ ఒక్కొక్కరిది ½ అన్ అవర్ చేశారు. అందులో అన్ని పార్టీలతో పాటు రేవంత్ రెడ్డిది కూడా చేశారు. అప్పటికి రేవంత్ రెడ్డి ఇంక ఎన్నికలకు పోలే. బట్ నేను మాట అన్నా, రేవంత్ రెడ్డికి ఉన్న ప్యాషన్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఆకాంక్ష కానీ ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంది అని. ఈసారి కాకపోతే ఇంకోసారికైనా అవుతాడు అని నేను చెప్పాను నేను మీకు. అవును అవును. కాబట్టి సీఎం కావాలనుకున్న వాళ్ళకు ఒకటే ఫోకస్ ఉంటుంది. అర్జునుని కదా మహాభారతంలో ద్రోణుడు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను మీదనే గురి ఉన్నట్టుగా వాళ్ళకి ఆ గురి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళు దేన్ని పట్టించుకోరు. బంధాలను, అనుబంధాలను, మమకారాలను, ప్రేమలను, ద్వేషాలను ఏది పట్టించుకోరు. ఆ దృష్టి పక్షి కన్ను మీదనే ఉంటుంది. అట్లా ఎవరు దృష్టి పెట్టి పోతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సో కవిత కూడా ఈ మాట అన్నారు కదా సీఎం గురించి. ఎవరి భవిష్యత్తు ఏందో పార్టీ పెడుతున్నారు అంటేనే అల్టిమేట్ లక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సీఎంఏ ఉంటుంది. మలన్న పార్టీ పెట్టినంటే అల్టిమేట్ లక్ష్యం సీఎంఏ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత టైం తీసుకుంటారో. థ్యాంక్ యూ అండి. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.